ముందు కూడా ఏమైనా రీమేక్ తీసుకొని వచ్చారా సురేష్ గారు మీ దగ్గర? యాక్చువల్గా బాణం తర్వాత ఇద్దరం ఒక సినిమా చేయాలండి. రీమేక్ ఇనీషియల్గా ఏంటంటే ఆవారా చేద్దాం అనే థాట్లో ఉండేవాళ్ళం. సో నేను సురేష్ గారు వెళ్ళి లింగస్వామి గారిని కలవడం జరిగింది. సో దాని తర్వాత అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత రేణిగుంట అనే సినిమా చేశారు పన్నీర్ సెల్వం అని. సో ఆయనతో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. సో అన్ఫార్చునేట్గా ఏంటంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది తెలుగులో అనే దీంట్లో ఇట్ డెంట్ గో ఫార్వర్డ్. తర్వాత గౌతమ్ మేనన్ గారితో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం సురేష్ గారి ప్రొడక్షన్లోనే. బట్ అది అవ్వలేదు ఆ టైంలో. కానీ ఆవారం మిస్ అయిందన్న బాధ ఎప్పుడన్నా ఉంటుందా? ఉంటుందా అంటే డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ వన్ వెరీ గుడ్. అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే న్యూమరిక్స్ కొంచెం నంబర్స్ అప్పట్లో రీమేక్కి ఇట్ వాస్ గోయింగ్ వెరీ హై అండి. ఆల్మోస్ట్ 16-17 crores ఎంతవరకు రికవర్ అవుద్ది అని. ఇప్పుడంటే ఓటీటీస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ఆ టైంలో ద నంబర్స్ వర్ వెరీ హై. సెకండ్ ఫిల్మ్కి అంత పెట్టడం కరెక్టా కాదా ఈ చిన్న క్యాల్కులేషన్స్లో ఇట్ డెంట్ వర్క్అవుట్. కానీ అది చేస్తుంటే ఇప్పుడు ఉన్న మీ స్టార్డమ్కి ఆ సినిమాతో వచ్చిన స్టార్డమ్కి కొంచెం చాలా ఇది ఉండేది కదా. ఉండేది, బట్ ఆ ప్లేస్లో సోలో చేశానండి. సో దట్ ఆల్సో గేవ్ మీ బిగ్ సక్సెస్. సో దర్స్ నో రిగ్రెట్స్ అండి. చేసి ఉంటే డెఫినెట్గా ఇంకా బాగుండేది. ఈవెన్ తన పన్నీర్ సెల్వం కథ కూడా చాలా టెరిఫిక్ కథ. అంటే అదే బేసిక్గా ఏంటంటే ఆ ప్లేస్లో ఆ సినిమా చేసి ఉంటే వేరే డైరెక్షన్లో ఉండేవాడినేమో, అంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడినేమో. బట్ అంతే, వాట్ ఈస్ రిటర్న్ ఫర్ యూ ఇస్ రిటర్న్ ఫర్ యూ. లైక్ ఆ రూట్లోకి వెళ్ళి ఉంటే ప్రతినిధి లాంటి సినిమా చేసేవాడిని కాదు, అప్పట్లో కూడా ఉండేవాళ్ళు లాంటి సినిమా చేసేవాడిని కాదు. సో ఇట్ ఇస్ ఫైన్. టూ సైడ్స్ ఆఫ్ కాయిన్. ద అదర్ సైడ్ ఇస్ ఆల్సో నైస్. కాయిన్స్ కి టూ సైడ్స్ ఉంటాయి కదా జనరల్. ద అదర్ సైడ్ ఇస్ ఆల్సో నైస్.